నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఐబొమ్మ మూవీ రూల్స్ లాంటి వాటి మీద గతంలో చాలాసార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు వచ్చి కంప్లైంట్ చేయడం అనేది మనం చూసాం. రీసెంట్గా కూడా నాగార్జున గారు, నాని, అలానే దిల్ రాజు, ఇలా రామ్ చరణ్ వీళ్ళంతా కూడా కలిసి సిపి గారిని కలిసి కంప్లైంట్ చేశారు. వీటిని పట్టుకోండి, పైరసీ వీడియోస్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మేము నష్టపోతున్నాము అని చెప్పి. ఆ రోజు సిపి గారు ఒక మాట చెప్పారు, ఎక్కడున్నా కానీ మేము వెతికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము అని. అప్పుడు ఐబొమ్మ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన ఛాలెంజ్ చేశాడు, కొన్ని కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది, కొన్ని కోట్ల మంది యూజర్స్ ఈ వెబ్సైట్ని వాడుతున్నారు, కాబట్టి మీరు నన్ను పట్టుకోలేరు అని చెప్పేసి సిపి గారు రోజు ఆ వ్యక్తిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. మరి ఎవరు ఆ వ్యక్తి, అసలు ఇదంతా ఎలా రన్ అవుతుంది, సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈయన ఎలా ఆ ప్రింట్ని అప్లోడ్ చేయగలుగుతున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, సిపి గారు ఈరోజు ఐబొమ్మ ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో తనని అరెస్ట్ చేశారని వార్త వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత, అసలు ఎవరు ఆ వ్యక్తి? ఇమ్మడి రవి. ఓకే. అంటే ఛాలెంజ్లు విసురుతున్నారు ఈ మధ్య కాలంలో. మొన్న పంచ ప్రభాకర్ కూడా ఛాలెంజ్ విసిరారు కదా, దమ్ముంటే పట్టుకోండి, నేను మారు వేషంలో వస్తాను. మారు వేషంలో రావడం ఎందుకు? భయపడితేనే మారు వేషంలో వస్తాను. అంతే. నువ్వు ధైర్యంగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను ఏం తప్పు చేశానో చూడండి అంటే అది దమ్ము ఉన్నట్టు. అంతేగాని నేను మారు వేషంలో వస్తాను, నన్ను ఎక్కడ పట్టుకుంటారో పట్టుకోండి అంటే మరి నువ్వు భయపడుతున్నావు నాకు. ఖచ్చితంగా. ఇవాళ ప్రతివాడు ఎక్కడో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పోలీసులను లేకపోతే హైదరాబాద్ పోలీసుల్లో ఛాలెంజ్లు విసిరితే ఎవడు చేతులకు ముడుచుకుని కూర్చోాల. మీరు అన్నట్టుగా సజ్జనార్ లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇమ్మడి రవి అరెస్ట్ చెప్తాం. ఎక్కడో కరేబియన్ సీలో అక్కడ సముద్రం దగ్గర కూర్చుని, అంటే ఐలాండ్స్లో ఏమో, అక్కడి నుంచి అతను మొత్తం ఈ ఐబొమ్మలో ఇప్పుడు మీకు థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ మినిట్ అంటే ఒక షో అవగానే అతను దాంట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఓటీటీకి సంబంధించినవి కూడా సర్వర్స్ హ్యాక్ చేసి అతను మొత్తం సర్వర్స్ నుంచి డౌన్లోడ్ చేసేసుకుని అవి కూడా అతను ఐబొమ్మలో ప్రత్యక్షమైంది. అంటే అతను నేను విశ్వామిత్రుని అనుకున్నాడు, ప్రతి సృష్టి చేస్తున్నాను అనుకున్నాడు. ఇది ఇక్కడ ప్రతి సృష్టి ఉంది, నువ్వు ఉన్నదాన్ని సృష్టించిన దాన్ని నువ్వు దొంగతనం చేసావు, అంతే కదా. దీని మీద ఆల్రెడీ ఇందాక మీరు అన్నట్టుగా సినీ పెద్దలందరూ వెళ్ళారు, అది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. సో ఇవాళ ముఖ్యంగా దిల్ రాజు గారు కావచ్చు, తర్వాత చిరంజీవి గారు కావచ్చు, నిర్మాతలకు సంబంధించి సురేష్ బాబు గారు, తర్వాత అల్లు అరవింద్ గారు, మొత్తం అందరూ కలిపి. ఎందుకంటే ఇవాళ ఇన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీసి నెక్స్ట్ మినిట్ లో అది ఐబొమ్మలో వస్తుంటే అందరూ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు, ఎవడు థియేటర్కి రాడు. ఇక్కడ రెండు సమస్యలండి. ఒకటి థియేటర్కి రాకపోవడం దీనివల్ల, రెండు థియేటర్లోకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఈ రెండు కలిపి మనుషుల్ని థియేటర్కి తీసుకురావట్లే ప్రేక్షకులు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు, దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నాడు. మరి తప్పు కదా. ఎందుకు ఇప్పుడు నీకు అంత తెలివి ఉంటే ఆ తెలివిని మంచిగా వాడచ్చుగా. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా నువ్వు ఈ పని చేయగలుగుతున్నావు అంటే టెక్నికల్ గా మీకు సమర్థత ఉందని అర్థం. మంచి హ్యాకర్. అవును. దీన్ని మీరు పెద్ద పెద్ద కంపెనీలకు మీ తెలివిని ఉపయోగిస్తే వాళ్ళు కోట్లు ఇస్తారు. అవును. ఇప్పుడు ఎక్కువ మంది మీకు తెలుసా సాఫ్ట్వేర్ పిల్లలు మన ఇండియాకి సంబంధించి అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు ఇలాగా యాప్లు తయారు చేసి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి 50 లక్షలకి కోటికి అమ్మేసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటున్నారు, ఎందుకంటే టెన్షన్ ఉండదు కదా. అవును. సో ఇప్పుడు ఇతను కూడా పని చేసి ఉండొచ్చు. ఎందుకండి తెలివిని ఇలా పక్కదారి పట్టించి వాళ్ళు ఏం బాగుకుంటారు. ఇప్పుడు ఇంకో విషయం, అతనికి విడాకులైంది భార్యతో అంటున్నారు. ఒక్కడు అక్కడ కరేబియన్ ద్వీపంలో ఉంటాడేమో. అంటే మనిషి బుద్ధి కోతి లాంటిది కదా. సో ఖాళీగా ఉంటే తెలివిని పక్కదారి పట్టించాడు సుఖంగా ఉండగా. అంటే ఒక ఛాలెంజ్ విసిరాడు అంటేనే ఒక రకమైన అది ఒక మానసిక ఆనందం అన్నమాట. చూసావా, నేను వీళ్ళని మోసం చేయగలుగుతున్నాను. మన సినిమాల్లో చూస్తాను చూడండి, దమ్ముంటే పట్టుకో, లేదంటే నేను ఎక్కడున్నానో తెలుసుకో, వాడు ఎక్కడో అదేంటది 7 అంతస్తుల మేడలోనో, లేకపోతే దాన్ని ఏమంటారు ఒంటి స్తంభం మేడ మీదో ఎక్కడో, లేకపోతే సెల్లార్లోనో
లేకపోతే పైన దాన్ని ఏమంటారు పెంట్ హౌస్ లాగా ఆ. అక్కడ మన సినిమాల్లో చూసేవి అవే కదా. అవును. ఒకప్పుడు అన్ని కూడా మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా వీళ్ళందరూ ఇప్పుడు అలా ఉంటున్నారు. కానీ మేడం ఒక విధంగా చూసుకుంటే ఐబొమ్మ నిర్వహించడం, హ్యాక్ చేయడం ఇదంతా తప్పు అంటున్నారు. కానీ ఇంకొక వాదన కూడా బయట ఉంది. ఇంతకు ముందు మీరు ప్రస్తావించారు టికెట్ రేట్స్ పెరిగిపోయినాయి, బయటకు వెళ్ళి చూసే సిచ్యువేషన్ లేదు అని చెప్పి. మరి హ్యాక్ చేసేసి సినిమాల్ని ఇలా పెడుతున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరోలు, వీళ్ళంతా ఎందుకు పాప్కార్న్ రేట్ తగ్గించండి అని అడగరు, ఎందుకు టికెట్ రేట్ అంత ఎందుకు పెడుతున్నారు తగ్గించండి అని అడగరు, ఎందుకు మీరు సినిమా హీరోస్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు మీరు తగ్గించండి, తగ్గిస్తే ప్రొడ్యూసర్ బాగుపడతాడు కదా అని. ఇలాంటివి వాటి మీద ఎందుకు మేడం వాళ్ళు కంప్లైంట్ చేయరు? చెయ్యాలి. మీరు అన్నట్టుగా ముందు అసలు ఏదో దీనికి అంతటికి మూలం ఎక్కడ అంటే హీరోల్లో ఉంది, హీరోల రెమ్యూనరేషన్ లో ఉంది. మీరు ఎందుకు 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీసి 300 కోట్లు తీసుకుని 100 కోట్లు తీసుకుని ఎవడి సొమ్మది తీసుకోకండి. మీరు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోండి, అన్ని సెటరేట్ అయిపోతాయి. మీరు అన్నదానికి ఆన్సర్ అక్కడే ఉంది. ఇప్పుడు ఇవాళ ఐబొమ్మ అతన్ని మీరు అరెస్ట్ చేస్తే చాలా మంది మీరు అన్నట్టుగా ప్రేక్షకులు బాధపడతారు. మీరు చెప్పిన ఈ పాయింట్కి యూత్ అంతా ఇవాళ బాధపడుతుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు పని చేసుకుంటారు, వాళ్ళకి థియేటర్కి వెళ్ళడానికి టైం ఉండదు. టైం ఉన్నా డబ్బులు ఉండవు కొన్నిసార్లు, ఇది మంత్ ఎండ్ అయిపోతే. అప్పుడు వాళ్ళకి ఐబొమ్మే దిక్కు. అంటే నేను సమర్థించట్లేదు, మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పాప్కార్న్ 300 రూపాయలు, పాప్కార్న్ నేను 300 పెట్టి 10 రూపాయలు ఉండేదాన్ని మార్కెట్ లో, మీరు 300 పెడితే అసలు మీరు ఎందుకు ఐమాక్స్ కడుతున్నారు? నెక్స్ట్ వాటర్ బాటిల్స్ కూడా లోపలికి తీసుకెళ్ళారు మేడం. మీరు అసలు ఐమాక్స్ ఎందుకు కడుతున్నారు? ప్రతి వాళ్ళకి ఒకప్పుడు థియేటర్స్ అనేవి వేరే వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు, హీరోలకు థియేటర్స్ ఉండేవి కాదు, ఎక్కువ శాతం ఉండేవి కాదు, నిర్మాతలకు ఉండేవి కాదు. ఇప్పుడు అన్నీ నేనే, అంతా నాకే వచ్చేయాలి, మొత్తం నాకే వచ్చేయాలి, ఇంక మిగతా వాళ్ళందరూ అడుగు తినాలా? ఇప్పుడు చూడండి, మీరు చూడండి బాలీవుడ్ హీరోయిన్స్ హీరోలు అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళే. అవును. ఇంకా మామూలుగా వీళ్ళందరూ మోడల్స్ ఏమైపోవాలి? దీనికి ఒకటే మార్గం ఏంటంటే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళకూడదు అసలు. ఓకే ఐబొమ్మ కూడా వద్దయ్యా, మేము అసలు సినిమానే చూడం, మీరు ఎప్పుడు టీవీలో అప్పుడే చూస్తాం లేకపోతే మానేస్తాం అనండి, కుదురుతుంది అప్పుడు అందరికి. నాకేమో 300 కోట్లు వచ్చేయాలి, నేను మనుషులతోటి ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఉండాలి, నా ప్రైవసీ నాకు ఉండాలి. ఒకప్పుడు హీరోలు హీరోయిన్స్ ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు రిపోర్టర్స్ తోటి, మేమందరం మాట్లాడిన వాళ్ళమే కదా. పత్రికా ఆఫీసులకు వచ్చేవాళ్ళు హ్యాపీగా, పత్రికా ఆఫీసులకు వచ్చేవాళ్ళు, ఒక రిపోర్టర్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఏది ఇప్పుడు? సరే సోషల్ మీడియా వచ్చింది, సరే అది పక్కకు పెట్టండి, మామూలు మీడియాకి మీరు అందుబాటులో ఉంటున్నారా? కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఇవాళ ఐబొమ్మ అతన్ని అరెస్ట్ చేసినంత మాత్రం ఇమ్మడి రవిని దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని నేను అనుకోను. సజ్జనార్ గారు కూడా ఇవన్నీ వాళ్ళతో మాట్లాడాలి, సినిమా పెద్దలతోటి. ఎందుకంటే ఆయన బోల్డ్ మనిషి కాబట్టి ఈజ్ ద రైట్ పర్సన్ అని అడిగితే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కలగజేసుకుని, ఈవెన్ సినిమాటోగ్రఫీ మంత్రి కలగజేసుకుని, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మొత్తం అందరూ సమావేశం అవ్వాలి. ఇది ప్రజలతో ముడిపడి ఉంది వినోదం అనేది. ప్రేక్షకులు రాకపోతే సినిమా లేదు, నిర్మాత లేకపోతే సినిమా తీయలేరు. ఈ రోజుల్లో నువ్వు ఎలాంటి హీరో కూడా ఎవడు చూడటల్లా, కంటెంటే చూస్తున్నారు. అవును, చిన్న సినిమా కూడా హిట్ అవుతుంది, చిన్న సినిమాలే హిట్ అవుతున్నాయి ఎక్కువ శాతం. మనం కోర్టు సినిమా తీసుకోండి, ఏముంది చిన్న బడ్జెట్ అద్భుతంగా, అది మీకు చూడబుద్ధేసింది. ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపించింది మనకి. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఉత్కంఠ ఏమీ లేదు, మళ్ళా పెద్ద విషయం కూడా కాదు. ఆ ఒక్క 10 నిమిషాలు ఏం జరిగింది అన్న దాని మీద అసలు ఎంత ఉత్కంఠ కలిగించాడంటే, ఎంత అద్భుతంగా ఉందండి సినిమా. అతనైనా పెద్ద హీరోనా పోనీ చేసిన వాడు, ఆ లాయర్ కింద ఇప్పుడు పేరు గుర్తింపు అన్నీ వచ్చాయి. అది నేను అనేది. అందుకని హీరోలు లేకపోతే సినిమాలు లేవు అనే రోజులు లేవు. అప్పుడు అంత పెద్ద సినిమా హీరోలు హీరోయిన్స్ కూడా, వాళ్ళందరూ భానుమతి లాంటి వాళ్ళు, అంజలీదేవి గారు లాంటి వాళ్ళు, సావిత్రి లాంటి వాళ్ళు, వాళ్ళు నిర్మాతల కోసం పనిచేశారు. హీరోలు కూడా అంతే. వీళ్ళకి అసలు నెల జీతం ఉన్నంత కాలం సుఖంగా ఉందండి, నిజంగా చెప్తున్నా. వాళ్ళు ఒక సినిమా ఒక సంస్థకి నెల జీతం మీద పనిచేసినంత కాలం ఏ గొడవలు లేవు.
కాబట్టి ఇది ఆలోచించాలండి. ఇది ప్రేక్షకులు తప్పు కాదు, ఐబొమ్మ తప్పు అని పూర్తిగా మనం చెప్పలేము. ఐబొమ్మ ఉండబట్టి ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు. ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఐబొమ్మ వచ్చింది. సో దీనికి సొల్యూషన్ మాత్రం ఏంటి అనేది అందరూ కూర్చుని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.